ధనుంజయ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆఫీస్లోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసిన, నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న 7:30కి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి 7:30 లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీ కెన్ ఫేస్ ఇట్. మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది? పారిపోతాడు. ఉండోడు ఏమవుతాడు? తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం.